అనేక ప్రపంచ దేశాల్లో హైందవ సోదరులు అనేకులు అక్కడ ఉన్నారు. చక్కగా చల్లగా దేవుడి నీడలో ఎటువంటి ప్రమాదం లేకుండా, అపాయం లేకుండా, ఎవ్వరి ద్వారా దాడికి గురవ్వకుండా క్షేమంగా ఉన్నారు. కానీ భారతదేశంలో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉన్న కొంతమంది మత ఛాందస్యవాదుల చేత క్రైస్తవులు దాడికి గురవ్వడం, హింస పొందడం అనేక సంవత్సరాలుగా మనము చూస్తూనే ఉన్నాం. మరి ప్రత్యేకంగా కొద్ది రోజుల క్రితం జరిగిన స్వామి గారి మీద జరిగిన దాడి గురించి కూడా మనం చూసి ఉన్నాం. అయితే వారి నినాదం ఏంటంటే, నిన్న దినం కూడా చెప్పాను, 2021 నాటికి క్రైస్తవ్యాన్ని భారతదేశంలో లేకుండా చేయాలనేది వారి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఒక కాలేజ్లో కానివ్వండి, ఒక స్కూల్లో కానివ్వండి, ఒక విద్యార్థిని బహిష్కరించాలి అని అనుకుంటే, టీసీ ఇచ్చి పంపించాలి అని అనుకుంటే, దేవుని వల్లరా ఏదైనా తప్పు చేస్తే అతను ఒక డ్రగ్ ఎడిక్టో, లేకపోతే ఒక మర్డర్ చేసినవాడో, ఒక దొంగో, ఏదో ఒక తప్పు చేస్తే వారిని బహిష్కరిస్తారు తప్పించి ఎటువంటి తప్పు చేయకుండా బహిష్కరించే అధికారం కానీ అవకాశం కానీ ఎవరికీ లేదు. అదే విధముగా ఎటువంటి తప్పు చేయనప్పటికీ వారు ఈ దేశంలో నుంచి మనల్ని, అంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరినీ వెలివేయాలి, క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో కనిపించకుండా చేయాలని వాళ్ళు ఆశపడుచున్నారు. వాస్తవాన్ని గ్రహించినట్లయితే క్రైస్తవుల వల్ల ఈ దేశానికి మేలే జరిగింది కానివ్వండి, నష్టమైతే జరగలేదండి. మరి కొద్దిలో ఒక చక్కటి మెసేజ్, 150 కాలేజీలు స్థాపించబడ్డాయి, 2177 ప్రాథమిక పాఠశాలలు, 245 టెక్నికల్ విద్యా సంస్థలు, 153 టీచర్ ట్రైనింగ్ సెంటర్లు, 620 హాస్పిటళ్లు, 86 కుష్ఠరోగ కేంద్రాలు, 670 ప్రథమ చికిత్సా కేంద్రాలు, 713 అనాథ శరణాలయాలు, 682 పేద పిల్లలకు వసతి గృహాలు, 27 ఇండస్ట్రియల్ కేంద్రాలు, గుడ్డి, చెవట, మూగ ఇటువంటి అనేకమైన క్రైస్తవుల ద్వారా ఏర్పరచబడ్డాయి. ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? ఈ లెక్కలన్నీ 1969వ సంవత్సరం నాటివే. అంటే 50 ఏళ్ల క్రితంది. ఈ 50 ఏళ్ల కాలంలో అది ఇంకా ఎంతగా అభివృద్ధి చెందిందో మీ లెక్కలకి, మీ జ్ఞానానికి నేను వదిలేస్తున్నాను, మన ఆలోచనకి. ఈ విధంగా దేశంలో క్రైస్తవుడి వల్ల ఎటువంటి నష్టం లేనప్పటికీ, అనేక విధాలుగా లాభం కలుగుతున్నప్పటికీ వారిని గౌరవించడం మానేసి ఈ విధంగా నీచంగా అవమానించడమే కానివ్వండి, బైబిల్ దేవుణ్ణి దూషించడమే కానివ్వండి, క్రైస్తవుల మీద దాడి చేయడం కానీ ఎంత మాత్రం సమంజసం కాదు దేవుని వల్ల. అనేక రోల్ మోడల్స్ అంటారు. ఈరోజు భారతదేశానికి, ఈ నేషన్ కి ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరయ్యా అని అడిగితే మహాత్మా గాంధీ అని చెప్తారు. ఆయన బొమ్మ మనకి పర్సులో నోటు మీద కనిపిస్తూ ఉంటుంది. 2000 నోటు మారింది, 500 నోటు మారింది, 2000 నోటు వచ్చింది, కానీ దాని మీద ఉన్న గాంధీ మాత్రము మారలేదు. ఈరోజు బైబిల్ మాటలు చెప్పే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, బైబిల్లో ఉన్న మాటలు బోధించే వారి మీద దాడి చేస్తున్నారు. మరి అదే గాంధీ ఏమన్నాడు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద. అది సొంత జ్ఞానంతో చెప్పాడా? తను క్రియేట్ చేసి చెప్పాడా? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకోలేదా మాటని? తెలీదా ఈ సమాజానికి? తెలుసండి. ఆయన చెప్పిన మాటలు వద్దు. క్రీస్తు తను చనిపోయే ముందల తనను ఎవరైతే సిలువేశారో వాళ్ళందరినీ క్షమించమన్నాడు, క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అటువంటి క్షమాగుణము గాంధీలో కనిపిస్తుంది. గాడ్సే చంపినప్పుడు కూడా తనని క్షమించి వదిలేయమని చెప్పి మరణించాడండి. అటువంటి క్షమాగుణము యేసు ప్రభు ద్వారా నేర్చుకున్నాడు. మరి ఆ విధంగా ఈరోజు బైబిల్ మాటలు బోధిస్తున్న వాళ్ళందరూ తప్పులు చేస్తున్నట్టయితే, మత ప్రచారం చేస్తున్నట్లయితే, మరి మహాత్మా గాంధీ కూడా మత ప్రచారం చేస్తున్నట్టే ఆయనను మాత్రం నోట్ల మీద పెట్టుకుని ఎందుకు గౌరవిస్తున్నాం? ఆ మహాత్మా గాంధీ నోటు మీద కత్తిరించి మార్కెట్లో చెల్లించు చూద్దాం. ఒక మాట అన్నందుకు, బైబిల్ మాటలు బోధిస్తున్నందుకు ఈరోజు క్రైస్తవులను వెలివేస్తా అంటున్నారు. మరి అదే మాట, అదే బైబిల్లో ఉన్న మాటనే కదా చెప్పింది. మరి ఎందుకండి ఫాదర్ ఆఫ్ ద నేషన్గా ఎందుకున్నారు? ఈరోజు మదర్ తెరీసా చెబుతుంది, నేను ఎవరు ఆకలిగా ఉన్నా, ఎవరు దప్పిగా ఉన్నా, ఎవరు అనారోగ్యంగా ఉన్నా, అంటే రోగంతో బాధపడుతున్నా, వారిలో నేను క్రీస్తుని చూస్తాను, వారిలో నేను క్రీస్తుని చూస్తున్నాను కాబట్టే అత్యధికంగా వారిని ప్రేమిస్తున్నాను, సేవ చేస్తున్నాను అని చెప్పింది మదర్ తెరీసా. ఈ దేశానికి ఈ దేశ స్త్రీ కాకపోయినా మదర్ అవ్వలేదా? ఆయన ఫాదర్ అవ్వలేదా? ఈయన మదర్ అవ్వలేదా? వాళ్ళు చెప్పిన మాటలని తీసుకున్నారు, వాళ్ళని రోల్ మోడల్స్ గా పెట్టుకున్నారు, ప్రభుత్వ కేంద్రాల్లో పెట్టుకున్నారు, ఆఫీసుల్లో పెట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్లలో పెట్టుకున్నారు. వారిని గౌరవించినట్టు ఈరోజు క్రైస్తవులని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? వాళ్ళు మాత్రమే రోల్ మోడల్స్గా కనపడ్డారా? మరి ఆ మాటలు వాళ్ళ రోల్ మోడల్స్గా తీర్చిదిద్దబడడానికి మరి కారణమైన బైబిల్, ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు మాత్రం చురుకైపోయాడు. ఎంతవరకు న్యాయం ఇది? స్వామి వివేకానందని ఈరోజు యవనస్తులందరూ మంచి యూత్గా, మంచి ఐకాన్గా తీసుకుంటారండి. అరైజ్, అవైక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అని చెప్పేసి స్లోగన్స్, నినాదానాలు పలుకుతూ ఉంటారు. మరి అదే స్వామి వివేకానంద ఏమన్నాడు తెలుసా? ఆనాడు నేను పాలస్తీనా దేశంలో పుట్టుంటే నా గుండెలో ప్రవహించే రక్తాన్ని తీసి ప్రభు పాదాలు కడుగుతానన్నాడు. మరి ఆయన ఎందుకో వెలివేయలేదు? ఆయన పటాలు ఎందుకో కాల్చలేదు? ఇందాక పాటలో చూసాం, పరిశుద్ధ గ్రంథాలను ఏ విధంగా అవమానిస్తున్నారు, ఏ విధంగా కాలుస్తున్నారు. ఏం నష్టం జరిగిందండి క్రైస్తవుల వల్ల దేశానికి? లాభమేగా. నష్టం ఏం జరిగిందని? మరి ఈ విధంగా ఉన్న పరిస్థితులలో భారతదేశం అనగానే భిన్న మతాల కలయిక, భిన్న ఆచారాల కలయిక అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప గౌరవం ఉంది భారతీయులందరినీ. అందుకే ప్రపంచంలో ఏ మూలన వెళ్ళినా కానీ గౌరవించడానికి కారణం అదేనండి. భిన్న మతాలు కలిగిన దేశం మనది. మరి అటువంటి భిన్న మతాలు కలిగిన దేశానికి ఒక సింబాలిక్ గా ఉన్న ఒక నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో, ఆ నేషనల్ ఫ్లాగ్ లో 3 రంగులు ఉంటాయండి. అవునా? 3 రంగులు ఉంటాయి కదా. ఆ 3 రంగుల్లో కాషాయము దేని నిర్వచనంగా ఉంది? హైందవ్యానికి. ఆకుపచ్చ ముస్లిమ్స్ కి. మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఆ తెలుపు రంగు ఎవరి కోసం అండి? నీ కోసమా? హైందవ సోదరులను అడగాలనుకున్నా, నీ కోసమా? నీకు నచ్చిందని చేర్చారేంటి ఆ రంగుని? ఎవరి కోసం అది? క్రైస్తవుల కోసం. ప్రపంచం నుంచి క్రైస్తవాన్ని, దేశాన్ని నుంచి క్రైస్తవాన్ని వెలివేయాలనుకున్న వాళ్ళు ఆ తెలుపు రంగు తీసేయండి, మేము వెళ్ళిపోతాం. తెలుపు రంగు తీసి రాజ్యాంగాన్ని నడుపు, వెళ్ళిపోతాం దేశాన్ని వదిలిపెట్టి. రంగు కావాలి కానీ అటువంటి శాంతికి నిదర్శనం. వేరే దేశంలో పుట్టాడండి, అమెరికా వెళ్ళి బతకలేమనుకుంటున్నారా ఏంటి? అమెరికాలో వెళ్ళి బతకలేమనుకుంటున్నారా? 2 ఏళ్ళో 3 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో కష్టపడితే ఏదో ఒకటి గ్రీన్ కార్డు కంపల్సరీ వస్తుంది. అమెరికాలో బ్రతకలేమా? అమెరికాలో వెయిటర్గా, రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవాడు రోజు 10 గంటలు పనిచేస్తే $7 చొప్పున, గంటకి $7 చొప్పున రోజుకి $70 వస్తాయండి. నెలకి $210, సుమారు ఇండియన్ కరెన్సీలో 1,50,000. అది అమెరికా అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, 1,00,000 ఖర్చు పెట్టు విలాసవంతంగా, 50,000 సేవింగ్. ఈ రోజు భారతదేశంలో ఏ ఉద్యోగం చేస్తే 50,000 సేవింగ్ లో మిగుతుందో చెప్పండి. బ్రతుకు తక్కువే బ్రతుకుతున్నావా భారతదేశంలో? బ్రతకలేకనా? అమెరికాలో లేదు. నేడు క్రైస్తవుల వల్ల, క్రైస్తవుల కోసం, అంటే భారతదేశంలో క్రైస్తవులకు ఎంత మేలు ఉందో నాకు తెలియదు కానీ భారతదేశానికి క్రైస్తవుల మేలు ఎంతగానో ఉంది. ఈరోజు భారతదేశం నిలిచి ఉండాలంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే క్రైస్తవుల అవసరం భారతదేశానికి. అందుకే భారతదేశంలో ఉంటాను. వెళ్ళిపోమ్మని చెప్పడానికి ఎవ్వరికీ అధికారం లేదు. ఎవ్వరికి మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. భారతీయులం, మేము కూడా భారతీయులం. బ్రతకలేక కాదండి వేరే దేశాలకి, ఇంకా ఘనంగా బతకగలం. కానీ క్రైస్తవులు ఈ రోజుకి భారతదేశంలో ఉంటుంది, అవమానాలు, నిందలు భరిస్తూ ఇంకా ఉంటుంది. దేశ సంరక్షణ కోసం అండి. వారి ప్రార్థనలే కాపాడుతున్నాయి, వారి ప్రార్థనలే. లేకపోతే నోవా కాలంలో వచ్చిన జలప్రయాణం రప్పించాలనుకుంటే ఎంతసేపు అండి దేవుడికి? మారు మనస్సు కలగాలనుకున్నాడు అందరిలో, మారు మనస్సు కలగాలని ఆశపడ్డాడు అందరిలో. మరి యేసు వచ్చిన తర్వాత అంటే తండ్రి బాధపడ్డాడండి, నా పిల్లలు పాడైపోతున్నారు, ఇది నా గుణం కాదు. నోవా జలప్రయాణాన్ని రప్పించడం నా గుణం కాదు, యుద్ధాలు జరిగించడం నా గుణం కాదు, చంపడం నా గుణం కాదు. నా గుణము ప్రేమ, దయా, కరుణని చూపించడానికి ఈ లోకానికి యేసు ప్రభువుని పంపించాడండి నిదర్శనంగా. అదే ఆయన నేర్పాడు, ఆ ప్రేమనే మనకి నేర్పాడు. ఆ ప్రేమ కలిగి ఉన్నాం కనుకనే ఈ రోజు క్రైస్తవుడు ఎక్కడా దాడి చేయలేదండి ఏ హైందవుడి మీద. చేయలేక కాదు, దేవుడు మనకు నేర్పాడు. నేను అదే చెప్తున్నాను, దాడి చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు స్వామి గారి ఇన్సిడెంట్ ద్వారా ఒక మెట్టు మీదకి వచ్చారు, ఒక ఐక్యత కలిగి ఉంది. మనందరం వారి మీద విరుద్ధంగా, వారి మీద విరుచుకోబడాల్సిన అవసరం లేదు. ప్రేమిద్దాం. ఈ రోజు చెప్తున్నా, ఆ వీడియోలో కనిపిస్తున్న 3 ఎవరైతే ఉన్నారో వారందరినీ నేను ప్రేమిస్తున్నాను, మేమందరం ప్రేమిస్తున్నాం. అవసరమైతే ఐ లవ్ యూ చెప్తా, ఎదురుగా రమ్మనండి. అది నాకు దేవుడు నేర్పిన ప్రేమ, దాడి చేయడం కాదు. కనిపించే 3 సింహాలు, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి అయితే కల్పించే 4 సింహం ఎవరు? యూదా గోత్రపు సింహం.
వెనక నించొని చట్టాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నడిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బైబుల్ చట్టమే చట్టం అండి. ఆయన విధించిన ధర్మమే ధర్మము. ఆయన మాటే సత్యము. ఆయన చెప్పే వాక్యం ఏదైతుందో ఆ వాక్యమే సత్యము. వెనక నించొని కాపు కాస్తున్నాడు అండి. కనిపించే 4వ సింహం, యూదా గోత్రపు సింహం. అటువంటి సింహము పిల్లలైన మనందరినీ ఏ దేశం నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? కొడితే పడాలా? కొడితే పడతాం కానండి, తిరుగుబాటు అయితే మేము చేయమండి. మాకు తెలియదు, అది నేర్పలే. సాక్షాత్ తన మీద దాడి జరిగినప్పుడే క్షమించి వదిలేశాడండి. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న మేమందరం ప్రేమించలేమా? ఇస్కరియోతు యూదా గురించి తెలియదా దేవుడికి ముందే? ముద్దు పెట్టి మరి అప్పగించినప్పుడు తెలుసండి. అయినా కానీ ఎందుకు వదిలేశాడు? ప్రేమ. అతన్ని చంపడం నిమిషం పని, కానీ చంపలేడు, చంపకూడదు కూడా. ఎందుకంటే ఆయన చంపితే ఒకవేళ, లేదా తండ్రి చంపితే తనని, ఆ ప్రేమ అనే మాటకి క్రీస్తు నిదర్శనంగా నిలవలేడండి. అటువంటి ప్రేమ గుణం కలిగి ఉన్నాం కాబట్టే అందరం కూడా మనం తిరిగి వారి మీద ప్రేమే చూపిస్తున్నాం, కానీ పగబట్టలేదు, దాడి చేయలేదు. నేటికి మా ఆశ అంటే ఏంటో తెలుసా? ఈరోజు దాడి చేసిన వాళ్ళ మీద మీ మీద ప్రత్యేకంగా, అంటే ఈరోజు అనేకమైన జరుగుతున్నాయి సిటీలో. కొంతమంది ఎదురెళ్తున్నారు, దాడికి సిద్ధపడుతున్నాడు, ర్యాలీ అని ఇంకేదన్నా అంటున్నారు. బాగానే ఉంది, ఖండించడం ఇదంతా బాగానే ఉంది, కానీ వాడిని పగబట్టట్లేదండి. ఈరోజు ఈనాటికి మా ఆశ ఏంటో తెలుసా? ఈ 2 రోజుల సభల ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? వారు తప్పుని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, తప్పుని తెలుసుకొని ఒప్పుకొని యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి, సొంత రక్షకుడిగా స్వీకరించాలి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ అది చేయనప్పటికీ, వారి అహం అడ్డొచ్చినప్పటికీ కనీసం క్రైస్తవుల మీద దాడులు ఆపాలి. ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ సభలండి, రెచ్చగొట్టడానికి కాదు. ఇక్కడ రెచ్చగొట్టడానికి కాదు. ఒకవేళ, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మేము దాడికే సిద్ధపడాలనుకుంటే ఎంతసేపు పని? 5 ఏళ్ళు వీసా ఉంది నా దగ్గర, 5 ఏళ్ళు వీసా ఉంది అమెరికాకి. ఇక్కడున్న పెద్దలందరినీ నా అవయవాలు అమ్ముకోనైనా సరే ఆ దేశానికి తీసుకెళ్ళి అక్కడున్న క్రైస్తవులందరినీ పురిగొలిపితే, ఒక మెట్టు మీదకి తీసుకొస్తే ఏమైపోతారు? చెయ్యలేకనా? చేత కాకనా? అవసరం లేదండి. ఎన్ని నిందలైనా, ఎవరైతే క్రీస్తు నిమిత్తము నిందలు పడతారో వారి ఫలితం అంతా, వారి ఫలం అంతా పరలోకంలో అభివృద్ధి చెందుతుందండి. ఆ పరలోకంలో నీవు ఒక భాగస్వాముడి కావాలనే మా ఆశ. మేము ఒక్కరం ఆ ఆస్తి మొత్తాన్ని కొట్టేయడానికి అవసరం లేదు, అంత అత్యాశ ఏం లేదు మాకు. ఇంత జరిగినాక కూడా చెప్తున్నాం, ఇప్పటికీ ప్రేమిస్తున్నాం మేము హైందవ సోదరులను. కొంతమంది వారి ఉనికిని చాటుకోవడానికి, వారి బ్రతుకు గడపడానికి చేస్తున్న కుట్రలు ఇవన్నీ. అందరు హైందవ సోదరులు కాదండి. ఈరోజు ఈ ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్ అతను కూడా హైందవుడే. చుట్టుపక్కల గృహాలు ఉందా, అందరూ హైందవులే. వాళ్ళు ఏమైనా దాడి చేశారా నీ మీద? ఈ రోజు సమాజంలో తిరుగుతుంటే చుట్టూ 10 మంది ఉంటే ఆ 10 మందిలో 8 మంది నుంచి 9 మంది వరకు హైందవులే కదా. వారాన్ని దాడి చేశారా నీ మీద? కాబట్టి హైందవులు అందరి మీద పగబెంచేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంతమంది రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే మెసేజ్లు పెడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా ముందుకెళ్తున్నారు. అవసరం లేదు. ప్రేమించండి. ఇంత జరిగినాక కూడా పడాలని అంటే క్రీస్తు నిమిత్తం పడాలండి నిందలు. సౌలు పడలేదా? కొరింథీయుల పత్రికలో రాస్తూ ఆపద 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 అని ఎన్నిసార్లు అంటాడండి. సముద్రంలో పయనించేటప్పుడు ఆపదే, సహోదరుల వల్ల ఆపదే, ఎదుటివారి వల్ల ఆపదే, దిగంబరుడినై యేసుప్రభు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటే 5 మార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. పొందలేదా? కాబట్టే కదా అత్యధికంగా 14 పత్రికలు రాశాడు నూతన నిబంధనలు 27 గ్రంథాల్లో. తప్పండి. దేవుడిచ్చిన మనకి ఒక ధర్మానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. ఎప్పుడు అవసరమైతే చంపినా సరే ప్రభు కోసం ప్రాణం పణంగా పెట్టావంటే పరలోకంలోని ఫలితం అత్యధికమవుతుంది. అటువంటి క్రీస్తు ప్రేమశకాన్ని స్థాపించడానికే ఈరోజు క్రైస్తవులు అందరూ పూనుకోవాలి. ఆ విధంగా ముందడుగులు వేయాలి, కానీ దాడులు చేయడానికి ఎంత మాత్రం కాదు. కాబట్టి వారందరి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. స్వామి గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం, క్షమిద్దాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెను. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది.
ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదు. మీరు వినిన సంగతి ఇదివరకే లోకములో ఉన్నది. కాబట్టి దేవుని వల్ల చివరిగా 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి, కన్క్లూజన్. ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు ఈ విషయం అంతా? ఎవరు దేవుని సంబంధులో, ఎవరు దేవుని సంబంధుడు కాడో, ఎవడు క్రీస్తుని ధరించిన వాడో, ఎవరు క్రీస్తుని ధరించిన వాడు కాదో, ఎవరు దేవుడి పక్షాన ఉన్నారో, ఎవరు దేవుని సాతాను పక్షాన ఉన్నారు, ఇదంతా ఎందుకు చెప్తున్నాడు పైన 6 వచనాల్లో. 7వ వచనం చూడండి. ప్రియులారా, ఒకనినొకడు ప్రేమించు. అదండి దేవుడి ఉద్దేశం. కొట్టుకోవడం కాదు, చంపుకోవడం కాదు. నిన్నే చెప్పాను, ఒకవేళ దేవుడి చేతికి కత్తి అప్పగించి నరకడం మొదలెట్టండి అంటే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేసుకుంటారు. జాగ్రత్త. ఆ విధంగా చెయ్యాలనుకుంటే కష్టమేమీ కాదు. ఒక్క రిఫరెన్స్ చూయించు, వెళ్ళిపోతాం ముందుకు. చెప్పలేదు ఎక్కడ. కాబట్టే ఓపిగ్గా భరిస్తూనే ఉంటాం. కానీ మేము ఓపిగ్గా భరించిన సహనం కూలిపోయినప్పుడు దేవుడు ఊరుకోడు. తన ఉగ్రత ఎవరి మీదకి పంపాలో, ఎవరిని ఎక్కడికి పంపించాలో, ఏ విధంగా శిక్షించాలో తీర్పు తీర్చువాడు ఆయనే. కాబట్టి భూలోకంలో ఉన్న మనందరం, నరులుగా ఉన్న మనందరం తీర్పు తీర్చడానికి అర్హులం కాదు. తీర్పు తీర్చక అది నీ హక్కు కాదు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అందరి గురించి ప్రార్థిద్దాం. శత్రువుని కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థించే వాడే క్రైస్తవుడు అనే విషయం లోకానికి వెలుగెత్తి చూపిద్దాం. అది క్రైస్తవుడు అంటే. అందరికీ చెబుతున్నాను, వింటున్న వారికి, 100లో ఉన్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి, తర్వాత ఈ వీడియో చూడబోయే వారికి, నిజమైన క్రైస్తవుడు అని నువ్వు దేవుడి దృష్టికి నిరూపించుకోవాలనుకుంటున్నావా? ప్రేమించు. నా ప్రియ సహోదరుడు, మా అన్న చెప్పాడు ఒకానొక సందర్భంలో, నువ్వు శత్రువుని ప్రేమించకుండా ద్వేషించినట్లయితే మానభంగం కన్నా గొప్ప పాపం, హత్య కన్నా గొప్ప పాపం, దొంగతనం కన్నా గొప్ప పాపం. ప్రేమిద్దాం దేవుని వల్ల. క్రీస్తు ప్రేమని మనం ఈ లోకానికి పరిచయం చేద్దాం. దేవుడి ఉగ్రత ఆయన చూసుకుంటాడు, మనకు వద్దది. కాబట్టి అందరి నిమిత్తం ప్రార్థించండి. ముఖ్యంగా నిజంగా ఎవరన్నా ఎన్నో చేయాలని ఆశపడుతున్న వాళ్ళందరూ ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి. వాళ్ళు అంతమైపోవాలని కోరుకోకండి. వాళ్ళు మారాలి, మారు మనసు పొంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుకోండి. వారి గురించి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను. మా పరిచర్య నిమిత్తం మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి.